వెల్కమ్ టు విబి మాస్టర్ ఇంగ్లీష్ క్లాస్. ఈరోజు క్యాజువల్గా మనం ఇంగ్లీష్లో మాట్లాడడానికి ట్రాన్స్లేషన్ మెథడ్లో తెలుగు టు ఇంగ్లీష్ సెంటెన్స్ చూద్దాం. ఇవి మెయిన్గా హెల్పింగ్ వెర్బ్స్ మీద ఆధారపడి ఉంటాయి. జనరల్గా మనకి 24 హెల్పింగ్ వెర్బ్స్ ఉంటాయి. యాము, ఈజు, ఆరు, ఆజు, వారు ఇలా. సో వాటిని బేస్ చేసుకొని క్యాజువల్గా ఈజీగా వాడుకోవడానికి వీలుగా తెలుగు టు ఇంగ్లీష్ మెథడ్లో కొన్ని సెంటెన్స్లు ఇవ్వడం జరిగింది. ఇవి ప్రాక్టీస్ కోసం. వీటిని ప్రాక్టీస్ చేస్తే నాలుగుకి బాగా అలవాటు అవుతాయి. అంటే మనకి ఎంత ఇంగ్లీష్ వచ్చినా సరే వీ హ్యావ్ టు గివ్ సమ్ ప్రాక్టీస్ టు అవర్ టంగ్. అలా ప్రాక్టీస్ ఇవ్వకపోతే అట్ ది టైమ్ ఆఫ్ స్పీకింగ్ దే విల్ నాట్ కమ్ అవుట్. అంటే మాట్లాడే సమయంలో అవి బయటికి రావు. అలా రావాలంటే నాలుగుకి ఇంగ్లీష్ సెంటెన్స్ని అలవాటు చేయాలి. సో ఇవి ప్రాక్టీస్ సెంటెన్సెస్. 1 by 1 చూద్దాం. ఆమె పేరు రోజీ. హర్ నేమ్ ఈజ్ రోజీ. మీరు అన్నదమ్ములా? ఆర్ యూ బ్రదర్స్? నీకు ఎంతమంది సోదరులు ఉన్నారు? హౌ మెనీ బ్రదర్స్ హ్యావ్ యూ? నెక్స్ట్, మీరు ఎంతమంది అన్నదమ్ములు? హౌ మెనీ బ్రదర్స్ ఆర్ యూ? నెక్స్ట్, ఇనుము ఒక ఉపయోగకరమైన లోహం. ఐరన్ ఈజ్ ఏ యూస్ఫుల్ మెటల్. ఈ కత్తి చాలా పదునుగా ఉంది. దిస్ నైఫ్ ఈజ్ వెరీ షార్ప్. కృష్ణా నది ఒక పవిత్రమైన నది. ది కృష్ణా ఈజ్ ఏ హోలీ రివర్. సో ఇలా మనం సెంటెన్స్ని ప్రాక్టీస్ చేయొచ్చు. మీరు తెలుగు నుంచి ఇంగ్లీష్కి వెళ్ళేటప్పటికి మీరు కూడా ఊహించుకోవచ్చు. అప్పుడు మీరు చదివేటప్పుడు ఇది వెదర్ ఇట్ ఈజ్ రైట్ ఆర్ రాంగ్ అనేది కూడా తెలుస్తూ ఉంటుంది. ఇంకొన్ని ఎగ్జాంపుల్స్. మీ అమ్మాయి డ్రెస్సు సిద్ధంగా ఉంది. ది డ్రెస్ ఆఫ్ యువర్ డాటర్ ఈజ్ రెడీ. యువర్ డాటర్స్ డ్రెస్ ఈజ్ రెడీ అని కూడా అనొచ్చు. ది డ్రెస్ ఆఫ్ యువర్ డాటర్ ఈజ్ రెడీ. నెక్స్ట్, మా అత్తయ్య ఇల్లు మా ఇంటికి చాలా దగ్గరలో ఉంది. ది హౌస్ ఆఫ్ మై ఆంట్ ఈజ్ వెరీ నియర్ టు అవర్స్. ద హౌస్ ఆఫ్ మై ఆంట్ ఈజ్ వెరీ నియర్ టు అవర్స్. నెక్స్ట్, మా దగ్గర ఒక అందమైన కుక్క ఉంది. వీ హ్యావ్ ఏ బ్యూటిఫుల్ డాగ్. ఈ పుస్తకం నీది. దిస్ బుక్ ఈజ్ యువర్స్. ఈమె నా సోదరి. దిస్ ఈజ్ మై సిస్టర్. అయితే కొంతమందికి ఇది విచిత్రంగా ఉండొచ్చు. షీ ఈజ్ మై సిస్టర్ కదా అంటారు. ఇంగ్లీష్లో ఈ యూసేజ్ ఉంది. దిస్ ఈజ్ మై సిస్టర్ అంటే ఈమె నా సోదరి అని. ఇక్కడ గమనించండి, ఎవరినైనా పరిచయం చేసేటప్పుడు మనుషులను సూచిస్తూ దిస్, దట్, దీజు, దోజు, ఇట్ చిన్నపిల్లలకైతే ఇలా వాడడం ఇంగ్లీష్ భాషలో ఒక అలవాటుగా ఉంది. ఇప్పుడు అతను నా సోదరుడు, దట్ ఈజ్ మై బ్రదర్ అనొచ్చు. హీ ఈజ్ మై బ్రదర్ అని కాకుండా దట్ ఈజ్ మై బ్రదర్ అని కూడా అనొచ్చు. వీరు నా తల్లిదండ్రులు. దీస్ ఆర్ మై పేరెంట్స్. సో దీస్ అంటే ఇవి, వీరు అనే అర్థాలు ఉన్నాయి. నెక్స్ట్, వారు నా స్నేహితులు. దోజ్ ఆర్ మై ఫ్రెండ్స్. దే ఆర్ మై ఫ్రెండ్స్ లాగా దోజ్ ఆర్ మై ఫ్రెండ్స్ అనొచ్చు. నువ్వు బాగా పాడగలవా? కెన్ యూ సింగ్ వెల్? సో గలవా అని వచ్చింది కాబట్టి కెన్ యూజ్ చేసాం. నెక్స్ట్, అక్కడ చాలా పుస్తకాలు ఉన్నాయి. దేర్ ఆర్ సో మెనీ బుక్స్. ఉండటం అనే అర్థంలో ఆర్ యూజ్ చేసాం. అతను నేను పాత స్నేహితులం. హీ అండ్ ఐ ఆర్ ఓల్డ్ ఫ్రెండ్స్. నాకు నీ సహాయం అవసరం. ఐ నీడ్ యువర్ హెల్ప్. నువ్వు నాకు సహాయం చేయవా? డోంట్ యూ హెల్ప్ మీ? ఆ కోతుల తోకలు చాలా పొడవుగా ఉన్నాయి. ద టెయిల్స్ ఆఫ్ ద మంకీస్ ఆర్ వెరీ లాంగ్. ఆమె నాకు చాలా ఇష్టమైన వ్యక్తి. షీ ఈజ్ వెరీ డియర్ టు మీ. ఆకాశం నీలంగా ఉంది. ద స్కై ఈజ్ బ్లూ.
అతను ఇక లేడు అంటే అతను చనిపోయాడు అనే ఉద్దేశంలో ఈజ్ నో మోర్ అనొచ్చు. నెక్స్ట్, పనియే దైవం, వర్క్ ఈజ్ వర్షిప్. నువ్వు నా కోసం ఒక్క నిమిషం వేచి ఉండలేవా? కాంట్ యూ వెయిట్ ఏ మినిట్ ఫర్ మీ. సో వేచి ఉండగలవా అంటే కెన్ యూ వెయిట్, వేచి ఉండలేవా అంటే కాంట్ యూ వెయిట్. సో ఇలా మనం ఈజీగా సెంటెన్స్ని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అవి మనకు అవసరమైనప్పుడు ఖచ్చితంగా ఉపయోగపడతాయి. ఈజీగా మనం మాట్లాడడానికి వీలవుతుంది. నెక్స్ట్, నీ వయసు ఎంత? వాట్ ఈజ్ యువర్ ఏజ్ ఆర్ హౌ ఓల్డ్ ఆర్ యూ? నెక్స్ట్, రోగి పరిస్థితి క్లిష్టంగా ఉంది. ద పేషెంట్స్ పొజిషన్ ఈజ్ క్రిటికల్. ద పొజిషన్ ఆఫ్ ద పేషెంట్ ఈజ్ క్రిటికల్ అని కూడా అనవచ్చు. ద పేషెంట్స్ పొజిషన్ ఈజ్ క్రిటికల్. నేను 5 గంటల లోపల అక్కడ ఉండాలి అన్నప్పుడు ఐ హ్యావ్ టు బీ దేర్ బై 5 o'clock. ఇక్కడ హ్యావ్ టు బదులు షుడ్ వాడచ్చు. ఐ షుడ్ బీ దేర్ బై 5 o'clock అంటే 5 గంటల లోపల. నెక్స్ట్, అతను పని చేయడు. జనరల్గా పని చేయడు అతను. హీ డజంట్ వర్క్. రేపు వర్షం రావచ్చు. ఇట్ మే రెయిన్ టుమారో. అతని ఇంట్లో ఉండవచ్చు. హీ మే బీ ఎట్ హోమ్. వచ్చే పుట్టినరోజుకి నాకు 25 సంవత్సరాల వయసు ఉంటుంది. ఐ షల్ బి 25 బై నెక్స్ట్ బర్త్డే. నెక్స్ట్, నేను ఆమెకు సహాయం చేయాలనుకుంటున్నాను. ఐ వుడ్ లైక్ టు హెల్ప్ హర్. సో వుడ్ లైక్ బదులు వాంట్ కూడా వాడచ్చు. ఐ వాంట్ టు హెల్ప్ హర్. నెక్స్ట్, అతను నిజాయితీ పరుడు కాదు. హీ ఈజ్ నాట్ అన్ ఆనరబుల్ మ్యాన్. నెక్స్ట్, సంవత్సరంలో మార్చి 3వ నెల. మార్చ్ ఈజ్ ద 3rd month ఆఫ్ ఎ ఇయర్. నెక్స్ట్, నీకు నా పేరు తెలుసా? డూ యు నో మై నేమ్? ఆమె నా మీద కోపంగా ఉంది. షీ ఈజ్ యాంగ్రీ విత్ మీ. అంటే మీద అన్నాం కదా అని ఆన్ వాడకూడదు. ప్రిపోజిషన్స్ని ఇంగ్లీష్లో చాలా డిఫరెంట్గా వాడుతూ ఉంటారు. యాంగ్రీతో విత్ అనేవాడు వాడాలి. షీ ఈజ్ యాంగ్రీ విత్ మీ. తెలుగు మాత్రం ఆమె నా మీద కోపంగా ఉంది అని. షీ ఈజ్ యాంగ్రీ ఆన్ మీ అనకూడదు. నెక్స్ట్, నా వాచ్లో టైం 6 అయింది. ఇట్ ఈజ్ 6 o'clock బై మై వాచ్ అనాలి. ఇన్ మై వాచ్ కాదు, బై మై వాచ్. నెక్స్ట్, ఆమె స్కూల్కి ఎప్పుడూ ఆలస్యమే. షీ ఈజ్ ఆల్వేస్ లేట్ టు స్కూల్. నెక్స్ట్, మనకు ఆహారం, నీరు అవసరం. వీ నీడ్ ఫుడ్ అండ్ వాటర్. మనం గాలి లేకుండా జీవించలేం. వీ కాంట్ లివ్ వితౌట్ ఎయిర్. ఈరోజు ఏం వారం? వాట్ ఈజ్ టుడే? నిన్న ఏం వారం? వాట్ వాజ్ ఎస్టర్డే? రేపు ఏం వారం? వాట్ విల్ ఇట్ బీ టుమారో? ఈరోజు శుక్రవారం. ఇట్ ఈజ్ ఫ్రైడే టుడే లేదా టుడే ఈజ్ ఫ్రైడే అనొచ్చు. నువ్వు పరిగెత్తగలవా? కెన్ యూ రన్? ఆమె చాలా బలహీనంగా ఉంది. షీ ఈజ్ వెరీ వీక్. సో ఇలా మనం కొన్ని వందల సెంటెన్సులు ఫ్రేమ్ చేసుకోవచ్చు. అంటే మనకు ఒక ఐడియా వస్తే వీ కెన్ మేక్ ఏ నంబర్ ఆఫ్ సెంటెన్సెస్. సో ఇవి మీ 4కి బాగా ప్రాక్టీస్ ఇస్తాయి. మరికొన్ని, వారు వచ్చే వారం గూడూరులో ఉంటారు. దే విల్ బీ ఇన్ గూడూర్ నెక్స్ట్ వీక్. నెక్స్ట్, నువ్వు ఇప్పుడు ఖాళీగా ఉన్నావా? ఆర్ యూ ఫ్రీ నౌ? 10 రోజుల క్రితం నేను ఇక్కడ లేను. ఐ వాజ్ నాట్ హియర్ 10 days బ్యాక్. వారికి సమస్యలు లేవు. దే హ్యావ్ నో ప్రాబ్లమ్స్. అతనికి 2 పిల్లలు ఉన్నారు. హీ హ్యాస్ 2 children. నెక్స్ట్, నువ్వు ఎగరగలవా? కెన్ యూ జంప్?
వారు నన్ను తిట్టలేకపోయారు. దే కుడ్ నాట్ స్కోల్డ్ మీ. వారు ఆ దొంగను పట్టుకొని ఉండవచ్చు. దే మైట్ హ్యావ్ కాట్ ద థీఫ్. అతను రోజు వారిని కలిసేవాడు. హీ యూజ్డ్ టు మీట్ దెమ్ డైలీ. వారు ఆ ఇల్లు ఖాళీ చేయలేకపోయారు. దే కుడ్ నాట్ వెకేట్ ద హౌస్. నెక్స్ట్, నువ్వు వారిని అడగొచ్చు. యు మే ఆస్క్ దెమ్. నువ్వు అతన్ని తిట్టకుండా ఉండాల్సింది. యు షుడ్ నాట్ హ్యావ్ స్కోల్డెడ్ హిమ్. సో ఇలా మనం తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేషన్ చేసుకుంటూ మాట్లాడవచ్చు. అయితే ఇప్పుడు మనం ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ ఎలా ఉంటాయో చూద్దాం. ఆర్ యూ అఫ్రైడ్ ఆఫ్ డాగ్స్? నీకు కుక్కలంటే భయమా? ఎస్, ఐఎమ్ అఫ్రైడ్ ఆఫ్ డాగ్స్. అవును, నాకు కుక్కలంటే భయం. ఒకవేళ మీరు నో చెప్పాలనుకుంటే నో, ఐఎమ్ నాట్ అఫ్రైడ్ ఆఫ్ డాగ్స్. నాకు కుక్కలంటే భయం లేదు. నెక్స్ట్, ఈజ్ హీ వైజ్? అతను తెలియగలవాడా? నో, హీఈస్ నాట్ వైజ్. కాదు, అతను తెలియగలవాడు కాదు. వాజ్ హీ అప్స్టైర్స్? అతను మేడ మీద ఉన్నాడా? నో, హీ వాజ్ డౌన్ స్టైర్స్. లేదు, అతను మేడ కింద ఉన్నాడు. నెక్స్ట్, వాజ్ హీ ఫస్ట్? అతను ఫస్ట్ వచ్చాడా? నో, హీ వాజ్ లాస్ట్. లేదు, చివరిలో వచ్చాడు. నెక్స్ట్, డిడ్ హీ బై ద కార్? అతను కారు కొన్నాడా? నో, హీ డిడ్ నాట్ బై ద కార్. లేదు, అతను ఆ కారు కొనలేదు. నెక్స్ట్, డస్ ద నాయిస్ బాదర్ యూ? ఆ శబ్దం నిన్ను ఇబ్బంది పెట్టిందా, బాధ పెట్టిందా అని. బాదర్ అంటే నో, ద నాయిస్ డజంట్ బాదర్ మీ. నో, ఆ నాయిస్ నన్ను బాధ పెట్టదు. అంటే ఇది రెగ్యులర్గా ఏదైనా రెగ్యులర్ వాయిస్ గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ. ఆ శబ్దం నిన్ను బాధ పెడుతుందా అంటే డైలీ నిన్నేమైనా ఇబ్బంది పెడుతుందా అని. నో, ద నాయిస్ డజంట్ బాదర్ మీ. లేదు, ఆ నాయిస్ వల్ల నాకేమీ ఇబ్బంది లేదు. నెక్స్ట్, కెన్ ఐ ట్రబుల్ యూ ఫర్ ఏ మినిట్? నేను మిమ్మల్ని ఒక నిమిషం డిస్టర్బ్ చేయొచ్చా అనే ఉద్దేశం. ఓకే, యూ కెన్. ఓకే, నో ప్రాబ్లం అని చెప్పడం. నెక్స్ట్, వాట్ ఈజ్ ద నేమ్ ఆఫ్ దట్ గర్ల్ విత్ ఏ హ్యాట్? ఆ టోపీ పెట్టుకున్నటువంటి అమ్మాయి పేరేంటి? ఐ డోంట్ నో, నాకు తెలీదు. సో ఇలా మనం డైరెక్ట్ ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ క్వశ్చన్ అర్థం చేసుకుంటే ఆన్సర్ ఈజీగా ఇవ్వచ్చు. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ప్రాక్టీస్. నెక్స్ట్, ఈజ్ ఇట్ ఓకే టు సైన్ హియర్? ఇక్కడ సంతకం చేస్తే సరిపోతుందా? ఎస్, ఇట్ ఈస్, సరిపోతుంది. కెన్ ఐ స్పీక్ టు రమ్య? నేను రమ్యతో మాట్లాడవచ్చా? ఎస్, యూ క్యాన్, మాట్లాడవచ్చు. వుడ్ యూ మైండ్ క్లోజింగ్ ద డోర్? ఆ తలుపు మూయడానికి మీకేమన్నా అభ్యంతరమా? ఇక్కడ వుడ్ యూ మైండ్ అంటే అభ్యంతరమా అని. ఐ డోంట్ మైండ్, నాకేం అభ్యంతరం లేదు. లేదా ఐ వుడెంట్ మైండ్ అనొచ్చు. నెక్స్ట్, షాల్ ఐ గెట్ ఇన్? నేను లోపలికి రావచ్చా? వెల్కమ్, రావచ్చు. నెక్స్ట్, కుడ్ యూ మీట్ హర్ ఎస్టర్డే? మీరు ఆమెను నిన్న కలుసుకోగలిగారా? నో, ఐ కుడెంట్, నేను కలుసుకోలేకపోయాను. వాట్ విల్ యూ హ్యావ్ టుమారో? రేపు మీ దగ్గర ఏముంటుంది? ఐ విల్ హ్యావ్ ఎ న్యూ బైక్, నా దగ్గర ఒక కొత్త బైక్ ఉంటుంది. డిడ్ దే విన్? వాళ్ళు గెలిచారా? నో, దే డిడెంట్, లేదు, వాళ్ళు గెలవలేదు. ఆర్ యూ కాన్ఫిడెంట్? నువ్వు బాగా నమ్మకంగా ఉన్నావా? ఎస్, ఐ యామ్ కాన్ఫిడెంట్, నేను నమ్మకంతో ఉన్నాను. వాజ్ ఇట్ ఆషాస్ ఫాల్ట్? అది ఆశా యొక్క తప్ప? నో, ఇట్ వాజ్ రమ్యాస్ ఫాల్ట్, అది రమ్య తప్పు. వర్ యూ దేర్ ఎన్ అవర్ బ్యాక్? గంట క్రితం నువ్వు అక్కడ ఉన్నావా? నో, ఐ వాజ్ నాట్ దేర్, లేదు, నేను అక్కడ లేను. నెక్స్ట్, నీడ్ ఐ కమ్ విత్ యూ? నేను నీతో రావాల్సిన అవసరం ఉందా? నో, యూ నీడ్ నాట్ కమ్,
నువ్వు రావాల్సిన అవసరం లేదు. మస్ట్ ఐ డూ దిస్ వర్క్, నేను ఈ పని చేయాలా? ఎస్ యు మస్ట్ డూ, అవును నువ్వు తప్పకుండా చేయాలి. మే ఐ లీవ్ నౌ, నేను ఇప్పుడు వెళ్ళొచ్చా? ఎస్ యు మే లీవ్, నువ్వు వెళ్ళొచ్చు. కెన్ ఐ టేక్ దిస్ బుక్, నేను ఈ పుస్తకం తీసుకోవచ్చా? ఎస్ యూ క్యాన్, తీసుకోవచ్చు. వుడ్ యూ రిమైండ్ మీ టుమారో, రిమైండ్ అంటే గుర్తు చేయడం. వుడ్ యూ రిమైండ్ మీ టుమారో, నువ్వు నాకు రేపు గుర్తు చేస్తావా? ఎస్ ఐ వుడ్ రిమైండ్, చేస్తాను. షుడ్ ఐ కమ్ అగైన్, నేను మళ్ళీ రావాలా? ఎస్ యూ షుడ్ కమ్, అవును నువ్వు రావాలి. డిడ్ యూ స్టిచ్ ద షర్ట్, నువ్వు షర్ట్ కుట్టావా? నో ఐ డిడ్ నాట్, లేదు కుట్టలేదు. డిడ్ హీ యూస్ టు కమ్ హియర్, ఇక్కడ యూస్ టు అంటే మామూలుగా ఉపయోగించడం అనే అర్థం కాకుండా ఇంగ్లీష్లో ఒక ప్రత్యేకమైన ఎక్స్ప్రెషన్ ఇది. యూస్ టు అంటే ఒకప్పుడు అలవాటుగా జరిగేదా అనే ఉద్దేశం. డిడ్ హీ యూస్ టు కమ్ హియర్, అతను రోజు ఇక్కడికి వచ్చేవాడా, అలవాటుగా వచ్చేవాడా? ఎస్ హీ యూజ్డ్ టు కమ్ హియర్, అవును అతను అలవాటుగా ఇక్కడికి వచ్చేవాడు అని. డూ యూ స్మోక్, నువ్వు స్మోక్ చేస్తావా, నువ్వు సిగరెట్ తాగుతావా? నో ఐ డోంట్ స్మోక్, లేదు నేను పొగ తాగను, సిగరెట్ తాగను. ఈజ్ ఇట్ టూ కోల్డ్, ఇక్కడ బాగా చలిగా ఉందా, చల్లగా ఉందా? ఎస్ ఇట్ ఈస్ టూ కోల్డ్, అవును ఇక్కడ చాలా చల్లగా ఉంది. సో ఇలా మనం అర్థం చేసుకుంటూ ఎన్ని సెంటెన్స్లైనా ఫ్రేమ్ చేసుకోవచ్చు. బాగా ప్రాక్టీస్ చేసుకున్నప్పుడు మనకు ఫ్లూయెన్సీ పెరుగుతుంది. ఫ్లూయెన్సీ మీన్స్ ధారాళంగా మాట్లాడడం. ఫ్లూయెన్సీ డిపెండ్స్ ఆన్ ప్రాక్టీస్. నెక్స్ట్, ఈజ్ ఇట్ గుడ్ ఫర్ హెల్త్, ఇది ఆరోగ్యానికి మంచిదా? ఎస్ ఇట్ ఈస్ గుడ్ ఫర్ హెల్త్, అవును ఇది ఆరోగ్యానికి మంచిది. ఆర్ యూ యాక్టివ్, నువ్వు చురుగ్గా ఉన్నావా? ఎస్ ఐ యామ్ యాక్టివ్, నేను చురుగ్గా ఉన్నాను. ఆర్ యూ బిజీ నౌ, నువ్వు ఇప్పుడు తీరిక లేకుండా ఉన్నావా? నో ఐ యామ్ ఫ్రీ, లేదు నేను ఖాళీగానే ఉన్నాను. యామ్ ఐ ఫ్యాట్, నేను లావుగా ఉన్నానా? నో యు ఆర్ లీన్, లేదు నువ్వు సన్నగా ఉన్నావు. హౌ మెనీ మెంబర్స్ ఆర్ దేర్ ఇన్ యువర్ ఫ్యామిలీ, మీ కుటుంబంలో ఎంతమంది సభ్యులు ఉన్నారు? ఇక్కడ దేర్ అనేది ఒక డమ్మీ సబ్జెక్ట్ అంటాం. ఈ దేర్ లేకపోయినా కూడా అదే అర్థం వస్తుంది. హౌ మెనీ మెంబర్స్ ఆర్ ఇన్ యువర్ ఫ్యామిలీ. దేర్ ఆర్ 4 మెంబర్స్ ఇన్ అవర్ ఫ్యామిలీ, మా ఫ్యామిలీలో 4 సభ్యులు ఉన్నారు. నెక్స్ట్, వెన్ ఈజ్ యువర్ బర్త్డే, ఈ పుట్టినరోజు ఎప్పుడు? మై బర్త్డే ఈజ్ ఆన్ ద 15th of June, నా బర్త్డే June 15th. ఈజ్ దేర్ ఎనీ బస్ ఫ్రమ్ హియర్ టు ముంబై, ఇక్కడి నుంచి ముంబైకి ఏదైనా బస్సు ఉందా? నో దెర్ ఈజ్ నో బస్ ఫ్రమ్ హియర్ టు ముంబై, లేదు ఇక్కడి నుంచి ముంబైకి ఏ బస్సు లేదు. హౌ ఓల్డ్ ఈజ్ షీ, ఆమె వయసు ఎంత? షీ ఈజ్ 10 years old, అమ్మాయి వయసు 10 సంవత్సరాలు. హూ హ్యాజ్ ఎ రెడ్ షర్ట్, రెడ్ షర్ట్ ఎవరికి ఉంది? ఐ హ్యావ్ ఎ రెడ్ షర్ట్, నాకు రెడ్ షర్ట్ ఉంది. కెన్ యూ కీప్ క్వైట్ ఫర్ ఎ వైల్, ఫర్ ఎ వైల్ అంటే ఫర్ సమ్ టైమ్, కొంచెం సేపు అని. నువ్వు కాసేపు నిశ్శబ్దంగా ఉంటావా? నో ఐ కాంట్ కీప్ క్వైట్, లేదు నేను నిశ్శబ్దంగా ఉండలేను. హౌ మచ్ మనీ కుడ్ యూ స్పెండ్ ఫర్ ద పార్టీ, నువ్వు పార్టీకి ఎంత డబ్బు ఖర్చు పెట్టగలిగావు? కుడ్ అంటే గలిగావు, పాసిబిలిటీ. ఐ కుడ్ స్పెండ్ 500 rupees ఫర్ ద పార్టీ, నేను పార్టీ కోసం 500 ఖర్చు పెట్టగలిగాను. నెక్స్ట్, వాట్ మైట్ షీ హ్యావ్ డన్, ఆమె ఏమి చేసి ఉండవచ్చు? మైట్ హ్యావ్ థర్డ్ వెర్బ్ వస్తే ఉండవచ్చు అనే అర్థంలో ఆడుతుంటాము. వాట్ మైట్ షీ హ్యావ్ డన్, ఆమె ఏమి చేసి ఉండొచ్చు? షీ మైట్ హ్యావ్ స్టోలెన్ దేర్ రింగ్స్, ఆమె వాళ్ళ ఉంగరాలను దొంగిలించి ఉండవచ్చు. షీ మైట్ హ్యావ్ స్టోలెన్ దేర్ రింగ్స్. హౌ లాంగ్ మైట్ హీ హ్యావ్ ప్లేడ్, అతను ఎంతసేపు ఆడి ఉండవచ్చు? ఇక్కడ హౌ లాంగ్ అంటే టైంను సూచిస్తుంది, ఎంతసేపు ఎంతకాలం. హీ మైట్ హ్యావ్ ప్లేడ్ ఫర్ 3 hours, అతను 3 గంటల సేపు ఆడి ఉండవచ్చు.
వెన్ షుడ్ ఐ కమ్, నేను ఎప్పుడు రావాలి. యూ షుడ్ కమ్ నెక్స్ట్ మండే, నువ్వు వచ్చే సోమవారం రావాలి. ఈజ్ ఎనీబడి ఇన్సైడ్, లోపల ఎవరైనా ఉన్నారా, లేదా ఇలా అడగవచ్చు, ఈజ్ దేర్ ఎనీబడి ఇన్సైడ్. ఆన్సర్, నో దెర్ ఈజ్ నో బడీ ఇన్సైడ్, లేదు లోపల ఎవరూ లేరు. నెక్స్ట్, హౌ లాంగ్ వాజ్ హీ దేర్, అతను అక్కడ ఎంతసేపు ఉన్నాడు. హీ వాజ్ దేర్ ఫర్ అన్ అవర్, అతను అక్కడ గంట సేపు ఉన్నాడు. వెన్ విల్ యూ హ్యావ్ టైమ్, నీకు ఎప్పుడు టైం ఉంటుంది. ఐ విల్ హ్యావ్ టైమ్ టుమారో, నాకు రేపు టైం ఉంటుంది. వేర్ ఈజ్ హీ ఫ్రమ్, అతను ఎక్కడి నుంచి వచ్చాడు. హీ ఈజ్ ఫ్రమ్ హైదరాబాద్, అతను హైదరాబాద్ నుండి వచ్చాడు. వుడ్ యూ లైక్ టు గో విత్ హిమ్, నువ్వు అతనితో వెళ్ళాలనుకుంటున్నావా. వుడ్ యూ లైక్ అంటే ఏదైనా అనుకుంటున్నావా అని. వుడ్ యూ లైక్ టు గో విత్ హిమ్, నువ్వు అతనితో వెళ్ళాలనుకుంటున్నావా. నో ఐ వుడెంట్ లైక్ టు గో విత్ హిమ్, లేదు నేను అతనితో వెళ్ళాలనుకోవడం లేదు. నెక్స్ట్, హౌ మచ్ ఈజ్ ఏ ఫస్ట్ క్లాస్ టికెట్ టు లక్నో, లక్నోకి ఫస్ట్ క్లాస్ టికెట్ ఎంత అవుతుంది. ఐ డోంట్ నో, నాకు తెలియదు. డూ యూ ప్రిఫర్ దిస్ వన్ ఆర్ దట్ వన్, నువ్వు ఇది తీసుకుంటావా అది తీసుకుంటావా అని. దీనికి ప్రాధాన్యత ఇస్తావా దానికి ప్రాధాన్యత ఇస్తావా అని. ఐ ప్రిఫర్ దట్ వన్ అంటే నేను దాన్ని తీసుకుంటాను, దానికే ప్రాధాన్యత ఇస్తాను. సో ఇలా కొన్ని వందల సెంటెన్సులు మన ప్రాక్టీస్కి పనికి వస్తాయి. సో ఆల్రెడీ ఐ టోల్డ్ యూ దట్ ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. ఇంకొన్ని, కెన్ యూ బీ దేర్, నువ్వు అక్కడ ఉండగలవా. నో ఐ కాంట్ బీ దేర్, లేదు నేను అక్కడ ఉండలేను. వేర్ విల్ యూ బీ ఎట్ 9 o'clock, 9 గంటలకు నువ్వు ఎక్కడ ఉంటావు. ఐ విల్ బీ ఎట్ ద గేట్, నేను గేట్ దగ్గర ఉంటాను. ఈజ్ ఇట్ నియర్, అది దగ్గరగా ఉందా. నో ఇట్ ఈజ్ వెరీ ఫార్, అది చాలా దూరంలో ఉంది. హౌ ఓల్డ్ ఈజ్ హీ, అతని వయసు ఎంత. హీ ఈజ్ నియర్లీ 10, అతనికి దాదాపు 10 సంవత్సరాలు ఉంటాయి. వై ఈజ్ షీ లైక్ దట్, లైక్ దట్ అంటే అలా, ఆమె అలా ఎందుకు ఉంది. బికాజ్ షీ ఈజ్ జెలస్ ఆఫ్ యువర్ పొజిషన్, ఎందుకంటే ఆమె నీ పొజిషన్ చూసి అసూయపడుతూ ఉంది. వాట్ హ్యాడ్ యూ దేర్ అంటే నీకు అక్కడ ఏం దొరికింది, ఏం తిన్నావు అనే ఉద్దేశంలో వాడతారు. ఐ హ్యాడ్ ఏ గుడ్ మీల్, నేను అక్కడ మంచి భోజనం చేశాను. వేర్ ఈజ్ ఇట్, అది ఎక్కడుంది. ఇట్ ఈజ్ ఇన్ మై పాకెట్, అది నా జోబులో ఉంది. వేర్ ఈజ్ దట్, అది ఎక్కడుంది. దట్ ఈజ్ ఇన్ హర్ హ్యాండ్, అది ఆమె చేతిలో ఉంది. కెన్ యూ బేర్ ఇట్, నువ్వు దాన్ని భరించగలవా. నో ఐ కాంట్ బేర్ ఇట్, లేదు నేను దాన్ని భరించలేను. వేర్ ఆర్ యూ, నువ్వు ఎక్కడున్నావు. ఐ ఆమ్ ఇన్ ద కిచెన్, కిచెన్లో ఉన్నాను, వంటగదిలో ఉన్నాను. హౌ ఈజ్ ఇట్, అది ఎలా ఉంది. ఇట్ హ్యాస్ నో టేస్ట్, దానికి టేస్ట్గా లేదు. ఇట్ ఈజ్ నాట్ టేస్టీ. సో వీటికి ఎగ్జాక్ట్గా ఇవే ఆన్సర్లు ఇవ్వాలని రూల్ ఏం లేదు. మనకు తోచిన ఆన్సరు, సూటబుల్ ఆన్సర్ ఏదైనా ఇవ్వచ్చు. కాకపోతే క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, ఆన్సర్లు ఎలా ఉంటాయని ప్రాక్టీస్ కోసం ఇవ్వబడినవి. వీ కెన్ చేంజ్ ద ఆన్సర్స్, వీ కెన్ చేంజ్ ద క్వశ్చన్స్ ఆల్సో. సో మనం ఓన్గా క్రియేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హౌ ఓల్డ్ ఈజ్ హీ అన్నాం, హౌ ఓల్డ్ ఈజ్ షీ అంటాం, లేదా హౌ ఓల్డ్ ఈజ్ రాము అంటాం, మార్చుకుంటాం. సో వేర్ ఈజ్ ఇట్ అన్నాం, వేర్ ఈజ్ దట్ అంటాం, వేర్ ఈజ్ ద బుక్ అంటాం. సో ఇలా వీ కెన్ మేక్ ఏ నంబర్ ఆఫ్ సెంటెన్సెస్. మనం ప్రాక్టీస్ కోసం ఎన్ని సెంటెన్సులని నేర్చుకుంటే, చదివితే, అంటే వాటిని రిపీట్ చేస్తూ ఉంటే, ఆల్రెడీ ఐ టోల్డ్ యూ దట్ వీ హ్యావ్ టు గివ్ సమ్ టచ్ టు అవర్ టంగ్. ఒక లాంగ్వేజ్కి అలవాటు పడిపోయి ఉంటుంది నాలుక, ఇంకొక లాంగ్వేజ్కి అలవాటు పడాలంటే మనకు తెలిసినా సరే నంబర్ ఆఫ్ టైమ్స్ వాటిని మనం చదవాలి, నాలుగు అలవాటు చేయాలి. సో దెన్ వీ విల్ స్పీక్ ఫ్లూయెంట్లీ. ఫ్లూయెన్సీ డిపెండ్స్ ఆన్ ప్రాక్టీస్. ఓకే, బాగా ప్రాక్టీస్ చేయండి. ఆల్ ద బెస్ట్.